నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా అనుదినము నా ప్రభా తొలిజామున నా తండ్రి 3 గంటల నుంచి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జూమ్ కార్యక్రమంలో నా ప్రభా నా తండ్రి అయ్యా అయ్యా ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరికీ నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. కుటుంబాల గురించి జీవితాల గురించి నా ప్రభా నా తండ్రి వ్యాధిగ్రస్తుల గురించి నా ప్రభా నా తండ్రి అయ్యా ఈ లోకంలో జరిగే ప్రతి విషయం గురించి ప్రభా ప్రతి అంశాన్ని కూడా నీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. అయా నీకు స్తోత్రాలు వందనాలు అన్నీ కూడా నీ సింహాసనం ఎదుగు చేర్చుకొని నెరవేర్చిన తండ్రి నెరవేర్చిన యున్న తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా తండ్రి ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలు ప్రభా ఈ టీంలో పనిచేస్తున్న బిడ్డలు నా ప్రభా నీ పని చేస్తూ నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి నీ బిడ్డల్ని కుటుంబాల్ని వాళ్ళు చేసే జీవనోపాధిని అన్నిటిని కూడా కాపాడుచున్న తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా ఈ సమయంలో ప్రభా పారైనాడు అనేటటువంటి నీ బిడ్డని మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభా చిన్న వయసులో నా తండ్రి అయ్యా గణపతి పారైనాడు ఇద్దరు కలిసి నా ప్రభా పార్వతీపురం నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చి చేసిన పనిని ప్రభా ఆనాడు ఈనాడు నాలాంటి దౌర్భాగ్యులు మరవలేరు ప్రభా. అయినప్పటికీ ప్రభాని బిడ్డల్ని ఏర్పాటు చేసుకొని ప్రభా విశ్వాణి పరిచర్యలో నా తండ్రి అయ్యా మీరు చూపించిన నీ ప్రేమక స్తోత్రాలు తండ్రి అయ్యా ఎన్నో బాధలు ఎన్నో విధానాలు పడి కూడా ప్రభా నీ పని చేయొచ్చు ప్రభా నా తండ్రి. తర్వాత గుంటూరు జిల్లా ఈనాడు ప్రభా మరి విశాఖపట్నంలో ఉండి నీ పని చేయటానికి ప్రభా నా తండ్రి అయ్యా ఏజెన్సీ ప్రాంతాలు ప్రభా నా తండ్రి ఏ రీతిగా ఉంటాయో నీకు తెలుసయ్యా. ఆ ప్రాంతాల్లో నా ప్రభా సువార్తను అందిస్తానికి ప్రభా అక్కడ సేవకులు సువార్తను అందించేటటువంటి సేవకులు కూడా ప్రభా వీళ్ళెంతో చేయూతగా ఉండి నా ప్రభా నీ పని చేయుచున్నారు కనుక నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ ప్రేమక స్తోత్రాలు. వివాహం చేసుకుని తర్వాత ప్రభా 2 ఆడపిల్లల్ని ఇచ్చారు మీ స్తోత్రాలు అయ్యా. తన భార్యని తన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ కృపలో నా తండ్రి ఇంతవరకు కాపాడుతూ ప్రభా విశ్వాణి పరిచర్యలో పనిచేయచ్చు ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా రాత్రి కాలం ఏకుజామున ఉండేటటువంటి ఈ కార్యక్రమానికి కూడా ప్రభా నా తండ్రి అయ్యా నెలలో కొన్ని దినాలు వాక్యం చెప్పటానికి నీ బిడ్డలు ఆ బిడ్డను కూడా ఏర్పాటు చేసినందుకై స్తోత్రాలు. నీ బిడ్డని పరిశుద్ధాత్మతోటి నింపండి. మందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మాట్లాడి నీ నీ కృపలో ఏ రీతిగా నా ప్రభుత్వ తోడైన సహాయం చేయమని మనం చేసుకుంటూ దాసుడైనటువంటి పారైనాడని ఆ బిడ్డని నీ దయగలిగిన నష్టాన్ని కప్పు చెప్తూ ప్రభా నీ పరిశుద్ధాత్మతోటి నింపి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మా అందరితోటి మాట్లాడి ముచ్చటించమని మా అందరి శరీర ప్రాణాత్మలు దయగలిగిన నష్టాన్ని కప్పు చెప్పుకుంటూ ఒక సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. జాన్ సేఖ ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు విశ్వవాణి ఉత్తరాంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్ గా పరిచర్య చేస్తున్నారు. విశ్వవాణి అనున్నది భారతదేశంలో 29 రాష్ట్రాలలో సంఘములను స్థాపించు స్వదేశీ సేవా సంస్థ. పారయ్య నాయుడు గారు గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి విద్యలను ముగించుకొని మంచి ఉద్యోగము ప్రారంభించినంతలో మిషనరీ పరిచర్యకైన దేవుని పిలుపు తన హృదయంను తాకినది. ప్రభువును ఎరుగని కుటుంబ నేపథ్యం నుంచి ప్రభువును విశ్వసించిన మొదటి వ్యక్తిగా మరియు వారి ప్రియ తండ్రి గారి అభిష్టమును కాదనలేని పరిస్థితులలో కూడా పారయ్య నాయుడు గారు ప్రార్థనా పూర్వకముగా మిషనరీ పరిచర్యకు తన యవ్వన జీవితమును సమర్పించారు. ఒక మిషనరీ సేవకుని జీవితంలో ఉండే అత్యంత ఇరుకు మార్గము ఒక ప్రక్క తనను సవాలు చేస్తున్నప్పటికీ ఆ ఇరుకు మార్గంలోనే జీవమును వికసించిన తీరు ప్రభువైన యేసు యొక్క హృదయ సీమకు ఒక సాక్ష్యముగా నిలుచున్నది. రెవరెండ్ పారయ్య నాయుడు గారు మరియు వారి ప్రియ సతీమణి కృపారాణి గారులకు 2 చక్కని కుమార్తెలు షర్మిల రాణి మరియు అక్షయ్ కుమారి. సుందరమైన సాగర్ తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. గత కొన్ని వారాలుగా మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటున్నారండి. చాలా చక్కగా బోధిస్తున్నారు. మనందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో ఉందాము. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ బ్రదర్. వెల్కమ్ బ్రదర్.
అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన సహవాసం కొరకే సిద్ధపడిన పెద్దలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన సమయంలో నన్ను కూడా మిమ్మల్ని మీ సహవాసంలో ఒక కుటుంబ సభ్యునిగా ఏర్పరచుకొని ఆత్మీయ సహోదరునిగా స్వీకరిస్తూ ఈ విధంగా ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి, నా కొరకే ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి కూడా మరొకసారి నా వ్యక్తిగతంగా కుటుంబ పక్షంగా కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ శ్రేష్టమైన సమయంలో ఆ ఒక ప్రార్థన నేను విన్నాను, రాకడ భాగ్యం మా అక్కని. దాదాపు అక్క స్వరం విని నాకు 20 సంవత్సరాలు అవుతుంది. అక్క ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్న పేరాలకు చెందిన అక్క. మేము సేవ ప్రారంభంలో అగస్టిన్ గారు మాకు సేవకు పంపించినప్పుడు రైల్వే స్టేషన్‌లో దిగి, ఆ ఏరియాలో మొట్టమొదట దర్శించిన ఇల్లు రాకడ భాగ్యం అక్క వాళ్ళది. నేను అనుకుంటున్నాను మా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ స్వరం మళ్ళీ ఇప్పుడు వినడం అనేది చాలా నాకు ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబంతో, ఆ అక్కతో మేము చాలా ప్రారంభంలో చాలా గొప్పగా మాకు సేవలో సహకరించడానికి దేవుడు కృప చూపించారు. అక్క, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. విశ్వానికి అక్క, మీరు ఎక్కడున్నా మమ్మల్ని అందరిని కూడా ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నందుకే మరొకసారి ఈ విధానంలో మిమ్మల్ని నేను రీచ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఈ విధానంలో ముందుకు వెళ్ళడం. పెద్దలందరూ ఇక్కడ చాలా మంది దైవజనులు, చాలా అనుభవం కలిగిన విశ్వాసులందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మా పరిచర్యల కొరకే, ఈ మిషనరీ సేవకుల కొరకే ఈ విధంగా ప్రార్థన చేస్తూ ముందుకు నడిపించట్లో మీ పాత్ర ఉన్నదని నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల మరొకసారి ఈ విధంగా మీ సహవాసానికి పరిచయం చేసినందుకు బాబీ రత్నాక అన్నను బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉన్నాం. మరి అన్నను బట్టి కూడా మీకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఫిబ్రవరికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను దయచేసి మీరు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోవునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడ్ల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రియమైన దేవుని వల్ల స్తోత్రం నాయన, మీకు వందనాలు తండ్రి. వాక్యమయ్యున్న దేవ, మేము స్తుతిస్తున్నాం నాయన. తండ్రి, ఈ దినము, ఈ క్షణము వాక్యముగా మాతో మీరు దర్శించుతున్నందుకే, మాట్లాడబోతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. బలపరచండి నాయన, కృప చూపించండి. మా ప్రియులందరినీ దర్శించమని, మీరే తోడుగా ఉండమని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో చాలాసార్లు మనము హెబ్రీ పత్రిక రాసిన, లేదా ఏప్రిల్కు రాసిన ఈ పత్రికను మనం అనేక మార్లు మనం ధ్యానించి ఉండవచ్చు. ఈ యొక్క ప్రారంభము అపోస్తులైన పౌలు గారు రాసినట్టుగా ఇక్కడ మనకు లిఖించబడుతున్నప్పటికీ కూడా చరిత్రపరంగా చూసినప్పుడు దీనిపై చాలా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క విశ్వాసుల కొరకే, తన యొక్క యేసుప్రభువు వారి యొక్క శ్రేష్టత్వము, రెండోది యేసుప్రభువు వారి యొక్క పని, మూడోది యేసుప్రభువు వారి యొక్క మాదిరిగా ఉంచబడిన విశ్వాస నడత. ఈ మూడు ఈ మొత్తం ఈ పత్రిక యొక్క సారాంశంగా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. అయితే ఈ మొదటి భాగము యేసుప్రభువు వారి యొక్క శ్రేష్టత్వము అనే ఈ మాటను నేను ఈ శ్రేష్టమైన సమయంలో ఈ 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మనం గమనించి వచ్చే
నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. ఆ విధానంలో మనం చూసినప్పుడు ఈ ప్రారంభంలో 2వ అధ్యాయం ప్రారంభంలో చూసినప్పుడు ఇక్కడ మనం గమనించిన మాట 3వ వచనం చూసినప్పుడు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము అనే మాటను మీ యొక్క ఆలోచనలోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా. అవును, ఇంత గొప్ప రక్షణను ఎలాగ మనం నిర్లక్ష్యం చేస్తాం, ఎలాగ మనం తప్పించుకుంటాం? సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ అనే దేవుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అవును, ఇక్కడ రక్షణ, ఇంత గొప్ప రక్షణ అనే మాటను చూస్తున్నాం. ఇందులో మనం గమనించినట్లయితే ఈ రక్షణ ఎందుకు గొప్పది? ఇట్ ఈస్ కార్యములు ఉన్నాయి, నానావిధములైన అద్భుతముల చేతనని మాటను చూస్తున్నాం. దేవుని యొక్క దేవుని యొక్క అద్భుతాలు ఉన్నాయి, సూచక క్రియలు ఉన్నాయి, మహత్కార్యములు ఉన్నాయి. ప్రభువు యొక్క బోధించుట చేత ఇవి ఆరంభం అవుతూ ఉన్నాయి. ప్రభువు బోధ ఉన్నది, దేవుని అద్భుతాలు ఉన్నాయి. అంతేకాకుండా వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత మనకు సాక్ష్యం ఇచ్చుచున్నవి, దృఢపరుచుతున్నాయి అనే మాటను చూస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుని యొక్క అద్భుతాలు ఉన్నాయి, ప్రభు యొక్క బోధ చేత ప్రారంభమవుతున్నాయి. అవి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేత కొనసాగించబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళ రక్షణ భాగ్యం అనేది కొత్త నిబంధనలో ప్రభువారు లేదా అంతకు ముందు యోహాను బాప్తిస్మిచ్చి యోహాను వారు ప్రకటిస్తున్న నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రక్షణ గొప్పది. ఎందుకనంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇందులో ప్రభు వారి యొక్క బోధ చేత ఆరంభమై దేవుని యొక్క అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరుగుతూ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేత ఎప్పటికీ కొనసాగించబడుతున్న కార్యం, ఏకైక కార్యం ఏదంటే రక్షణ కార్యం. చరిత్రలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత శ్రమలున్నా, ఎంతగా అణగద్రొక్కబడిన, ఎంతగా ఈ ప్రపంచము ద్వేషించిన, ఎంతమంది భక్తుల ప్రాణాలను చూసిన ఇప్పటికీ ఆగనిది, ఆపలేనిది, అడ్డుకోలేనిది ఒకటి ఏంటంటే రక్షణ భాగ్యం. ఎందుకంటే ఇందులో దేవుని యొక్క అద్భుతాలు ఉన్నాయి, ప్రభు యొక్క బోధ చేత ఆరంభమవుతుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పింపు, నడిపింపు ప్రతి వారికి కూడా ఆ వారి మనోనేత్రాలను మూసుకుపోతే తెరిపించుట్లో ఈ విధంగా దైవత్వము కార్యము జరిగిస్తున్నది. అందుకు రక్షణ భాగ్యము గొప్పది అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాట గుర్తు చేస్తున్నాం. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ గాడ్ హెడ్. దైవత్వం యొక్క కార్యము ప్రస్ఫుటముగా మనకు కనబడుతూ ఉన్నది. అందుకనే ఇప్పటికీ కూడా మనము ఎవరికైనా సువార్తను ప్రకటిస్తాము. ఎందుకు అని అంటే అది శక్తివంతమైనది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది నశించుచున్న వారికి వెరితనము కానీ, ఎవరైతే విశ్వసించుచున్న వారు ఉన్నారో, ఎవరైతే అనుసరిస్తున్నవారో వారు దేవుని శక్తిని పొందుటకు కారణమవుతుంది. కాబట్టి ఆ వీధుల్లో కానీ, లేకపోతే కొండల్లో కానీ, లేకపోతే అడవుల్లో కానీ ఆ యొక్క గాలికి సువార్తను ప్రకటిస్తే అది ఏ హృదయాన్ని తాకుతుందో, ఏ చెవిని పడుతుందో వారు వినినప్పుడు దైవ కార్యము అక్కడ ప్రారంభమవుతుంది. కాబట్టి రక్షణ గొప్పది. ఇట్ ఈస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ సో గ్రేట్. అది గొప్పది. ఎంతగా చాలాసార్లు నేను రక్షించబడ్డాను, నేను తెలుసుకున్నాను, నేను ఆ రోజు వాక్యాన్ని విని గ్రహించానని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఆ వినిట్లో, ఆ గ్రహించుట్లో, ఆయన వైపు తిప్పబడటంలో ఎంత గొప్ప కార్యము, దైవ కార్యము ఇమిడి ఉన్నదనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు మనకు గుర్తించబడుతుంది. ఎందుకంటే అది గొప్పది, అంత గొప్పది.
ప్రభు యొక్క బోధ చేత ఆరంభమవుతుంది. దేవుని అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఆ యొక్క రుచిని మేము మిషన్ ఫీల్డ్స్ లో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. మనం గమనించవచ్చు, జక్కయ్య రక్షణ పొందడంలో గాని, అనేక మంది స్వస్థపరచబడి వారు రక్షించబడడంలో గాని, ఎప్పుడు కూడా వారు స్వస్థపరచబడే విషయంలో గాని, మీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభువారు పలకడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ స్వస్థత పరచబడడం అనేది దేవుని అద్భుతం. ప్రభువారి బోధ ఆరంభమవుతుంది. ఎప్పుడైతే ప్రభువారి బోధ చేత దేవుని అద్భుతాన్ని చవి చూశారో, వారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేత యేసు ప్రభువారు నా రక్షకుడు అని చెప్పగలిగిన ఆ తీర్మానంలోకి నడిపించబడతారు. ఇప్పటికీ కూడా సువార్థికులు, మిషనరీస్ ఆ విధంగా ప్రభు యొక్క బోధను ప్రకటిస్తూ ఉన్నారు. అనేకులు గాని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి అట్లా దేవుని కార్యం జరుగుతూ ఉంది, అద్భుత కార్యం జరుగుతూ ఉంది. వారు ఒకనాడు ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యేసే ప్రభు అని తమ నోటితో ఒప్పుకుంటున్నారు. యేసే ప్రభు అని ప్రతి మోకాలు కూడా అలా వంగుతూ వస్తూ ఉన్నది. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకనంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ గొప్ప రక్షణలో దైవత్వము ఉన్నది. ఈ గొప్ప రక్షణలో ప్రభు యొక్క కార్యము ఉన్నది. దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో అందుకని రక్షించబడిన వాళ్ళంగా మన యొక్క విషయాల్లో కూడా హెచ్చరింపబడుతున్న మాట ఏంటంటే, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ఈ యొక్క విషయంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈజ్ రియల్. ఎందుకంటే ప్రభు యొక్క బోధ అందులో ఉంది, దేవుని యొక్క అద్భుత కార్యం అందులో ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఒప్పుదల అందులో మనకు లీడ్ చేస్తున్నది, గైడ్ చేస్తున్నది ప్రియమైన దేవుని వల్ల. దట్స్ వై సల్వేషన్ ఈజ్ సో గ్రేట్ ఫర్ అస్. అందుకని రక్షించబడిన మనము రక్షించని వారి పట్ల బాధ్యత కలిగి, భారము కలిగి కొనసాగడము, అది ఆ రక్షణను లక్ష్యం చేసినట్లు. చాలా వరకు కూడా మనం రక్షించబడి ఉన్నాము, ఆ రక్షణలో ఉన్న ఆ విశాల దృక్పథాన్ని, ఆ రక్షణలో ఉన్న ఆ దేవుని యొక్క గొప్ప ఆజ్ఞలను ఎప్పటికీ కూడా మనము మనసు పెట్టక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. తస్మాత్ జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ఎందుకు రక్షణ గొప్పది అంటే, ఇట్ ఈస్ టెస్టిమనీ ఆఫ్ గాడ్ హెడ్. ఇట్ ఈస్ రియల్. ఇది నిజము, ఇది సత్యము. రక్షణ పొందండి అనే చెప్పబడుతున్న మాటల్లో జరుగుతున్న గొప్ప కార్యం ఇది. ఇప్పటికీ కూడా బయట ప్రపంచానికి ఈ విధంగా ఈ మాటలు చెబుతూ ఉన్నారు కదా, వీరి యొక్క శక్తి ఏంటి, వీరి యొక్క బలం ఏంటి అని చెప్పి ప్రపంచం కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇవి. ఎందుకంటే మనుషులు కార్యం జరిగిస్తున్నది దైవ కృప, దైవత్వం ద్వారా జరుగుతూ ఉన్నది. నేను ఆయా సమయంలో కొంతమందికి నేను అన్యులైన నా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కొంతమంది దగ్గరికి ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, ఈ ప్రభువు యొక్క రక్షణ భాగ్యం గురించి వివరిస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఒక మాట అడిగాడు. ఒక్కొక్కసారి మీ క్రైస్తవ సమూహాలను చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది, జాలి పడవలసి వస్తుంది. అంటే ఎందుకు అని అడిగా. ఏమీ లేదు, వారు వచ్చినప్పుడు మీ దగ్గర పర్మిషన్లు ఉన్నాయా, మీరు ఎందుకు ఇలా తిరుగుతారు, మీకేం పనులు లేవా అని ఒక్కొక్క లేడీస్ని, వాళ్ళని వీళ్ళని మా వాళ్ళు ఆయా సమయాల్లో వేధిస్తున్నప్పుడు, వాదిస్తున్నప్పుడు వీరు పాపుకోలేక సిగ్గుపడుతూ అటు వెళ్ళిపోయి వెళ్తూ ఉన్నారు. ఎందుకురా మీకు అంత బాధ? మీరు ఎందుకు వీధుల్లో తిరగాలి, మీరు ఎందుకు ఇళ్ళకి తిరగాలి, మీరు ఎందుకు మీ దేవుని మీరు ఆరాధన చేసుకోవచ్చు కదా, శక్తివంతుడైతే ఆ దేవుడు వచ్చి మీకు అన్ని జరిగిస్తాడు కదా, మీరు ఎందుకు అంత బాధలు పడాలి, ఒక్కొక్కసారి బాధ వేస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఒక మాట నేను చెప్పాను, మనము ఆ రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకుంటే, ఆ యాక్సిడెంట్ లో ఉన్న పడి ఉన్న వారిని మనము విడిచిపెడతామా? సాధ్యమైనంత సహాయము ఆ కొన ప్రాణానికి సహాయం చేయడానికి మనం ఆతృత పడతాం.
ఏదో అది పట్టండి, చెయ్యండి, అంబులెన్స్ పెట్టుకోండి, అది చెప్పి ఎందుకనంటే ఆ ప్రాణాన్ని రక్షించడానికి. మీరు ప్రాణాన్ని రక్షించడాన్ని ఎంత విలువైనదిగా మీరు ఎంచుతారో, మేము కూడా కనిపించిన మనిషి ఆధ్యాత్మికంగా చచ్చిన వాడు ఉంటే ఆ ఆత్మ రక్షించడానికి, ఈ సువార్తన మాటను మందును ఎక్కించి రక్షించడానికి మేము ప్రయాసపడతాం. అది మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. మా తపనది రక్షణ. అది గొప్పది. ఈ లోకంలో జీవించాలని ఆ ప్రాణ కొరకే కొట్టుమిట్టాడుతున్న వారి కొరకే వారిని చూసి విలవిలలాడి అయ్యో అని చెప్పి భారం తెచ్చుకొని మనం పరిగెడుతూ ఉంటాము. మేము ఆత్మను చూస్తాము, ఆ రక్షించబడాలని కోరుకుంటాము. ఆరోగ్యంగా ఫిజికల్ గా స్ట్రెంత్ గా ఉన్న ఆత్మ అనేది నరకములు పడితే దానికి నిత్య జీవం ఉండదు. కాబట్టి వినినా వినకపోయినా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు. ఆయన కామ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అవును, రక్షణ గొప్పది. రక్షించబడడంలో ఉన్న ఆ గొప్ప అనుభవాన్ని వ్యక్తిగతంగా మనము కూడా రక్షించబడితే ఆ రక్షణలో ఉన్న గొప్ప మాధుర్యతను మనం గ్రహించగలుగుతాం. ఇందులో ఏదైతే మాట రాయబడి ఉన్నదో, ప్రభువు యొక్క బోధ చేత ఆరంభమై అంటే ఆ మాటలు విని దేవుని యొక్క అద్భుత కార్యాలు గుండా నడిపించబడిన అనుభవం కలిగిన వారమే ఒకనాడు ఒక దగ్గరికి వచ్చి యేసే క్రీస్తుని ఒప్పుకొనిచున్నానని చెప్పినప్పుడు ఎంత గొప్ప అనుభవం అది. నేనైతే విశ్వాని సేవకుల ద్వారా సువార్తను విన్నాను. ఆ సువార్త నా జీవితంలో లేకపోతే నా హృదయంలో చేసే అద్భుతాలను ఆస్వాదించాను. ఒకనాడు నడిపించబడ్డాను ఒక చిన్న పిల్లల సహవాసంలో. ఆ రోజు ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, నీ మనసులో ఉన్న ఆ అభిప్రాయాన్ని ఒప్పుకో అని చెప్తే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కూడా నా మొదటి క్షణంలో నేను చూశాను. అందుకు రక్షణ గొప్పది. అంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అనే మాట మనం చూస్తున్నాం. అందుకని ప్రియమైన దేవుని వారు ఇందులో మొట్టమొదటి చూసినప్పుడు సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రియల్. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ద టెస్టిమనీ ఆఫ్ ద గాడ్ హెడ్. దైవత్వం యొక్క కార్యములకు రుజువునై ఉన్నది రక్షణ. అందుకది గొప్పది. సో ఇట్ ఈస్ రియల్. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 2వ అధ్యాయంలోని 5 నుంచి 8 వరకు ఉన్న మాటలను మనం గమనించినట్లయితే, లేదా 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు, అయితే ఒకడు ఒక చోట ఏలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. రెండో యొక్క భాగంలో మనం గమనించినప్పుడు, ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతుల కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసేటివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటం. ఈ భాగాలు మనం గమనించినట్లయితే 8వ కీర్తనలో కూడా ఈ మాటలు మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని వల్ల 8వ కీర్తన 4వ చరణం నుంచి మనం చూసినట్లయితే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వారిని కొంచెము తక్కువ చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆది కాండములో మనం ఒక మాటను గుర్తు చేసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని వారారా, ఆది కాండము 1వ అధ్యాయంలో ప్రారంభంలో అక్కడ మనము ఆ మానవాళికి లేదా మనుషునికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతను మనం గమనించినట్లయితే 26వ వచనం చదువుతూ ఉన్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీలుగాను పురుషులుగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ప్రారంభంలోనే ఆయన స్వరూపము చొప్పున ఏర్పాటు చేయబడి
ఈ భూమి మీద ప్రాకు కానీ లేకపోతే నీళ్ళలో కానీ అన్నిటిలో సమస్త విషయాల్లో వాటిని లోపరుచుకునే విషయంలో కానీ వాటిని ఏలుడి లేదా ఫలించి విస్తరించుడి అభివృద్ధి పొందుడని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత మనం పొందుకున్నాం ప్రారంభంలో. ఎప్పుడైతే ప్రారంభంలో జరిగిన ఆజ్ఞ అతిక్రమం అనే పాపం వలన దేవుని సన్నిధికి సహవాసానికి ఎంత గొప్ప ఆధిక్యతకి దూరపరచబడ్డాం. ఆనాడు మొదటి మానవుడు చేసిన పాపమును బట్టి దూరం పరచబడ్డాం. నేడు కడపటి ఆదాము అనబడిన ప్రభువును బట్టి, ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి అదే అధికారము మరలా మనం పొందుకుని ఉన్నాము రక్షణ బట్టి. అందుకే రక్షణ గొప్పది. ఏ అధికారము, ఏ ఆధిక్యత, ఏ గొప్పతనము ప్రారంభములో దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మానవాళి కొరకే నిక్షిప్తం చేయబడిందో, నిశ్చయించబడిందో, అది ఆజ్ఞాతిక్రమణ అనే పాపమును బట్టి మానవుడు దూరపరచబడి దేవుని సన్నిధిని కోల్పోయి, సహవాసాన్ని కోల్పోయి దూరపరచబడ్డాడు. మరల ప్రభువే యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి ఎవరైతే ఆయన్ని నా పాపములను క్షమించిన, లేకపోతే నా పాపముల కొరకు నా కొరకే ప్రాణం పెట్టిన ప్రభువు అని నమ్మి ఆయనకి చేరువవుతారో వారు మరల ఈ అధికారాన్ని పొందుకుంటారు. మరల అంటే ఒకప్పుడు అధికారము కోల్పోయాము, మరల మనల్ని ఆధిక్యులుగా, అధికారులుగా, లేకపోతే ఇక మనం చూసినట్టు డొమానియన్ ఓవర్ ద క్రియేషన్, ఆ సృష్టి మీద తిరిగి మరల అధికారం పొందడానికి యోగ్యత, భాగ్యము కలిగించేది రక్షణ భాగ్యం. దట్స్ వై సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ ఫర్ అస్. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాంటి మాట మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వల్ల. మానవుడు కోల్పోయిన అధికారాన్ని తిరిగి పునరుద్ధరించబడింది రక్షణ బట్టి. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రెస్టోరేటివ్, పునరుద్ధరించబడిన ద డొమానియన్ ఆఫ్ ద క్రియేషన్. ఈ యొక్క సృష్టి మీద కానీ, సృష్టియము మీద కానీ, అనేక విషయాల్లో కూడా ఇప్పుడుకి ఆ ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, నాకన్నా మీరు ఇంకా అద్భుత కార్యాలు జరిగిస్తారు, మీరు లోపరుచుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములు మీరు ఏమి ప్రకటిస్తారో మీరు పొందుదురుగాక అని చెప్పిన గొప్ప అధికారం ఇచ్చి ఇప్పటికీ కూడా నడిపిస్తున్న గొప్ప భాగ్యము, ధన్యత, అది రక్షణను బట్టి మనం పొందుకుని ఉన్నాం. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రియల్. ఎందుకంటే దేవుని యొక్క సాక్ష్యం అందులో ఉంది. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రెస్టోరేషన్. అది పునరుద్ధరించబడింది, డొమానియన్ ఆఫ్ ద క్రియేషన్. ఆ అధికారం మనము పొందుకుని ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాట నేను గుర్తు చేసుకున్నాను. అందుకనే యేసు నామములో చీకటి, యేసు నామములో అదృశ్య శక్తులు, యేసు నామములో రోగములు, యేసు నామములో ఏదైనా సరే సమస్త అధికారము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనే మాటని పొందుకోగలుగుతున్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. ఆ మాటను ప్రకటించి లేదా ఆ నామాన్ని ప్రకటించి విజయమవుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ సాల్వేషన్. అంత గొప్ప ఆధిక్యత. అందుకని ఇక్కడ చూస్తున్నాం, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఎందుకు అనంటే ఎప్పుడైతే కోల్పోయారో మరల తిరిగి దానిని పొందడానికి అర్హతగా ఎంచింది, యోగ్యతగా ఎంచింది రక్షణ భాగ్యం, రక్షణ. అందుకని అంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలానే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాట మనకు గుర్తు చేయబడుతున్న ప్రియమైన దేవుని వల్ల. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ ఫర్ అస్. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది రక్షణ భాగ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. మూడో విషయాన్ని ఈ అధ్యాయంలోనే మరొక అంశాన్ని నేను గుర్తు చేయాలనే ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని వల్ల. 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్న లేఖనాలు మనం గమనించినట్లయితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున
మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతనే సహోదరుని పిలుటకు సిగ్గుపడకని మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చివరిలో వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును అనే మాట మనం చూస్తున్నాం. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో మనం గమనించినప్పుడు గ్లోరీ త్రూ ద సఫరింగ్స్, శ్రమల ద్వారా దేవుణ్ణి మహిమపరచుట ఆయనే తగును. ఆయన మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని శ్రమ పొంది విధేయుడై విజయుడయ్యాడు అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మనం గమనిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ అది ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్లోరీ త్రూ ద సఫరింగ్స్, ఆయన యొక్క మరణం లేదా ఆయన యొక్క శ్రమలు వాటి ద్వారా మానవుణ్ణి సంపూర్ణముగా చేయుట ఆయనకే తగును. గ్లోరీ త్రూ ద సఫరింగ్స్ అది మనం ఆలోచన చేసినప్పుడు ఆ శ్రమలు మనల్ని విజేయులుగా, ఆ శ్రమలు మనల్ని యోగ్యులుగా, ఆ శ్రమలు మనల్ని ఆయన పనిముట్లుగా ఎంచి నిలబెడుతుంది. శ్రమలో నిలబడడానికి కారణము రక్షణ భాగ్యం. అందుకు రక్షణ గొప్పది. ఇప్పటికీ కూడా చాలా మంది సేవకు వచ్చే విషయంలో కానీ, లేకపోతే సేవకులను బలపరిచే విషయంలో కానీ, యేసుప్రభువు వారి కొరకు సాక్షులుగా నిలబడే విషయంలో కానీ శ్రమలు పొందుతున్నప్పటికీ కూడా వెనుతిరగక ముందుకు సాగుతున్నారంటే కారణం ఏంటంటే రక్షణ పునాది అనే సత్యం మీద నిలబడుతున్నారు కాబట్టి. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రివార్డింగ్ అస్. అది మనల్ని యోగ్యులుగా ఎంచి ఆయన మెప్పును పొందుకునేటట్టుగా, ఆయన బహుమానాన్ని పొందుకునేటట్టుగా ఎంచుతుంది. ఎందుకంటే గ్లోరీ త్రూ ద సఫరింగ్స్. ఒకసారి మనము రోమిలకు రాయబడిన పత్రికలో కూడా ఒక మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వల్ల రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు అనగా చివరి వచనాలు మనం చూసినప్పుడు, మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏవి అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ ఉన్నవి కానీ లేనివి కానీ ఏ శక్తి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా తెలుసుకున్నాను. ఎందుకనంటే రక్షణ భాగ్యం అంత గొప్పది కాబట్టి, రక్షించబడ్డాం కాబట్టి. ఆ రక్షణ అంత గొప్పది కాబట్టే ఈ లోకంలో ఎంత శ్రమ వచ్చినా, ఎంతగా మనల్ని అవి ప్రభావం చేసినా విడవం. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏవి ఎడబాపవు. ఎందుకంటే ప్రేమకు యోగ్యత కలిగినగా ఎంచినట్లు చేసిన గొప్ప కార్యము రక్షణ భాగ్యం. ద సాల్వేషన్ అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మాటలు గుర్తు చేయబడుతున్నాయి. ప్రియమైన దేవుని వల్ల దూతల కంటే తక్కువ చేయబడిన యేసు ప్రభు వారి మరణము వలన మహిమ ప్రభావములతో కిరీటము. ఈ లోకంలో అనేక సార్లు మనము జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి సవాలు చేయబడుతూ ఉన్నాము. సవాలు చేయబడుతున్న పరిస్థితుల్లో శ్రమలు వస్తూ ఉన్నాయి. శ్రమలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో మనము రివార్డ్ పొందడానికి, ప్రభు చేత మెప్పించబడడానికి ఈ శ్రమలు మనకు దోహదపడుతూ ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప శ్రమలను తట్టుకొని నిలబడడానికి కారణము రక్షణ. అందుకు రక్షణ గొప్పది. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో శ్రమల ద్వారా సిరులు అనే మాటను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. లేదా ఇంకా మేము
సేవకులకి ప్రోత్సహించినప్పుడు కానీ, మేము సేవకులంగా ఉన్నప్పుడు నాయకుల ద్వారా ప్రోత్సహించబడే సమయాల్లో కానీ శ్రమ అనేది ఒక పరిశ్రమగా ఎంచుతాం. సఫరింగ్ అనేది ఒక ఇండస్ట్రీ అయితే అప్పుడు ఇండస్ట్రీ నుంచి అనేకమైన ఉత్పాదకాలు వస్తాయి. ఆ ఇండస్ట్రీలో పెట్టుబడి పెడితే అనేకమైన ఆత్మలు రక్షించబడతాయి. శ్రమ పరిశ్రమ కావాలి. శ్రమ పరిశ్రమ అయితే అప్పుడు అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మలు అనే ఉత్పాదకాలు లేకపోతే ప్రొడక్ట్స్ అనేవి బయటకు వస్తాయి. గ్లోరీ త్రూ ద సఫరింగ్. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఇటువంటి విషయాలను తెలియజేసేటట్టు, ఇటువంటి విషయాల కొరకు నిలబడేటట్టు, ఇటువంటి పునాదుల మీద నిలబడేటట్టు చేస్తుంది కాబట్టే రక్షణ గొప్పది. ఇట్ ఈస్ సో గ్రేట్ ఫర్ అస్. అంత గొప్ప రక్షణను ఇప్పటికీ కూడా మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామనే విషయము ఇప్పుడు మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని వల్ల ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేసిన ఎట్లా ఎలాగూ తప్పించుకుందును అనే మాటను పదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ రక్షణ భాగ్యం కలిగి నేను ఎలాగూ మౌనంగా ఉంటాను, నేను ఎలాగూ స్తుతించలేకుండా ఉండగలుగుతాను, నేను ఎలాగూ ప్రకటించగలగకుండా ఉంటాను, నేను ఎలాగూ సాక్ష్యము చెప్పకుండా ఉండగలుగుతాను. ఈ మాటలను మనం ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ యొక్క విషయాలను గుర్తు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వల్ల సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రియల్. అందులో దైవ కార్యం ఉన్నది. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రెస్టోరేషన్. ఇట్ ఈస్ ద డొమానియన్ ఆఫ్ ద క్రియేషన్. దేవుని అధికారం పొందుటకు యోగ్యతనిచ్చింది. ఇట్ ఈస్ రెస్టోరేషన్ అనే మాటను చూస్తున్నాం. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రివార్డింగ్ అస్. అది మనల్ని ప్రభు యొక్క మహిమ ప్రభావమైన కిరీటము పొందడానికి, అది ఏ కిరీటమైనా పొందడానికి యోగ్యులుగా ఎంచి నిలబెట్టి నడిపిస్తుంది. గ్లోరీ త్రూ ద సఫరింగ్స్. ఇప్పటికీ కూడా శ్రమల మార్గం ద్వారా వెళ్తున్న నా ప్రియ సహోదరులందరికీ, పెద్దలందరికీ ఇట్ ఈస్ గ్లోరీ టు గాడ్ అనే మాట జ్ఞాపకం. దేవుణ్ణి మహిమపరిచే సాధనాలు మనం శ్రమలో ఉంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. అది అందరికీ చెప్పలేము, అది అందరికీ వివరించలేము. శ్రమలో ఉన్నవారే దేవుని మహిమపరుస్తారు. కాబట్టి శ్రేష్టమైన సమయంలో ఇట్ ఈస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ రివార్డింగ్ అస్ అనే మాట మనం చూస్తున్నాం. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని వారా, హెబ్రీ పత్రికలోనే 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు మనం గమనించినప్పుడు, 11 నుంచి 16 మనం చూసినప్పుడు, ఇక్కడ మనం గమనింపుడు ఈ హేతువు చేత వారిని నేను సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమున నా సహోదరులను ప్రచురపరచుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనైందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణము చేత దాస్యముకు లోబడిన వారిని, మరణ భయము చేత దాస్యము చేత లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక అని మాట చూస్తున్నాం. ఇదంతా ఈ లేఖన భాగం అంతా కూడా గమనించినట్లయితే రక్షణ గొప్పది. ఎందుకంటే ఇట్ ఈస్ ద మెంబర్షిప్ ఇన్ ద గాడ్స్ ఫ్యామిలీ. రక్షించబడటం వలన మనము దేవుని యొక్క కుటుంబంలోని కుటుంబ సభ్యులుగా ఎంచబడుతూ ఉన్నాం. మనము దేవుని యొక్క సంఘంలో ఒక సభ్యులుగా ఎంచబడుతూ ఉన్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంపాదనలో మనం భాగమయ్యాం.
సంఘము అనగా ఎక్లీషియా అనే మాట మనకు తెలుసు. కాల్డ్ అవుట్, అందరూ ఆ విధంగా ప్రత్యేకపరచబడిన సమూహంలో నీవు నేను మనం ఒక సభ్యులం. మనం ఇంకా మనం చెప్పాలంటే వీఆర్ ఆల్ ద వన్ ఫ్యామిలీ. మనమంతా కూడా ఒక రక్తము చేత కడగబడిన కుటుంబ సభ్యులము, రక్త సంబంధులము. అటువంటి భాగ్యాన్ని ఇచ్చేది రక్షణ భాగ్యం. అందుకు అది గొప్పది. 4వ విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రక్షణ భాగ్యం గొప్పది. ఎందుకంటే అది దేవుని కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులుగా మనల్ని ఎంచి యోగ్యులుగా నిలబెట్టుతుంది కాబట్టి ఇది చాలా గొప్పది. ఇక మనం చూసినట్లయితే రక్షణను బట్టి ఆయన మనకు జ్యేష్ఠుడిగా ఉన్నాడు. మనకన్నా ముందుగా మనకన్నా జ్యేష్ఠునిగా ఆయన లేపబడ్డాడు. దేవుడు ప్రభు తండ్రి ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇప్పటికీ ఆదరించి దేవునిగా, బలపరుచు దేవునిగా, ఒక గైడ్గా, ఒక మెంటర్గా, ఒక అనేక విషయాల్లో తృప్తిపరుస్తున్న దేవునిగా, నడిపిస్తున్న దేవునిగా, ఒక శ్రేయోభిలాషగా మనతో ఈ దైవత్వం ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇచ్చి నడిపిస్తుంది. వీఆర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద గాడ్ అని మాటలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మాటలు గుర్తు చేసుకున్నాను. మేము ఎక్కడైనా ఏదైనా చేసేటప్పుడు మేము రక్షించబడ్డాం కాబట్టి మేము ఒక కుటుంబము అని చెప్పడానికి ఎంత అతిశయిస్తాను ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి మా యొక్క సహోదరుడు నాకు ఒక క్వశ్చన్ అడిగాడు. మీరు ఎందుకు అంతగా క్రైస్తవ్యంలోకి వెళ్ళేటప్పుడు ఏదో పొందుకున్నట్టు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, సంఘంలో ఉంటే ఏదో జరిగిపోయినట్టుగా ఫీల్ అవుతారని అంటే, దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న వారిలో నేను చేర్చబడ్డాం, అందరము శ్రేష్ఠులము. అటువంటి శ్రేష్ఠులతో కలిసిన ఆ పాలిభాగము, సహవాసము మాకు అనుగ్రహించబడింది కాబట్టి వి ఫీల్ ప్రౌడ్. కాబట్టి శ్రేష్టమైన సమయంలో దేవుని కుటుంబ సభ్యులం. దేవుని కుటుంబంలో మెంబర్షిప్ అనేది రక్షణ భాగ్యం వల్ల మనకు కలిగింది. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాము, పలానా రోటరీ క్లబ్ అని, లేకపోతే ఇంకొక క్లబ్ అని, లయన్స్ క్లబ్ అని, ఏదో క్లబ్లో ఆ క్లబ్లో మెంబర్షిప్ కోసం లక్షలాది రూపాయలు కట్టుతూ ఉంటాం. లక్షలాది రూపాయలు కట్టకపోయినా మనసును, లేకపోతే మన యొక్క మనసును, లేకపోతే మన హృదయాన్ని దేవునికి ఇస్తే, విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టి దేవుడిచ్చే ఈ సభ్యత్వము లక్షల మించి గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు రక్షణ గొప్పది అనే విషయాన్ని మనం గుర్తిద్దాం ప్రియమైన దేవుని వల్ల. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కుటుంబ సభ్యుడు. ఒకనాడు మనకు ఒక నిరీక్షణ ఉన్నది, ఆయన సన్నిధిలో నిత్య రాజ్యములో నిత్యము ఆయన మహింపరుస్తాం, నిత్యము తండ్రి సన్నిధి ఉంటాం. ఇట్ ఈస్ ద గ్లోరీ అనే మాటను మనం చూస్తూ ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక్కడున్న వారంతా కూడా మనం అనుకుంటున్నాం, ఈ ప్రార్థన సహవాసము ఒక కుటుంబము. ఈ కుటుంబంలో ఎవరికి ఏ అవసరత వచ్చినా, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎవరు ఒకరినొకరు చూచుకోకపోయినా ప్రార్థించటం వలన, ప్రార్థనలో బహుభారంగా ప్రార్థించటం వలన ఒకరికొకరు శ్రేయభిలాషం అవుతున్నాము. ఒకరికొకరు ఈ విధంగా ముందుకు ప్రోత్సహించుకుంటూ నడిపించబడుతూ ఉంది. అన్న అని, చెల్లి అని, అక్క అని, ఆ తండ్రి యొక్క రక్త సంబంధాన్ని మనము పుణుకుపుచ్చుకొని ఆధ్యాత్మిక రక్త సంబంధాలుగా మనం కొనసాగించబడుతున్నాం. అంత గొప్ప రక్షణ భాగ్యము కలిగి ఉండబట్టే ఇంత గొప్ప భాగ్యంలో నడిపించబడుతున్నామనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల మేము ఒకసారి డిసెంబర్లో ఒక కొత్త గ్రామంలో సువార్తను ప్రకటించి, 2025లో సువార్తను ప్రకటించి ఆ గ్రామంలోనే ఒక కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబం కొరకు మొట్టమొదటిసారి ఆ యొక్క విలేజ్ లో మేము క్రిస్మస్ పెట్టడానికి వెళ్ళాం. ఎందుకంటే క్రిస్మస్ కాలంలో ఆ చిన్న వేడుక చేసి రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆ ఊరంతటికి కూడా సువార్తను చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం. అలా చేసి ఉన్న క్రమంలో అది చాలా కొమరాడు ప్రాంతంలో రాయగడికి చెందిన ఆ లూప్ లైన్ అది. అక్కడికి వెళ్ళాం. ఒక కుటుంబం, భార్య, భర్త, 5 పిల్లలు. వాళ్ళు కూడా అంత పెద్ద వాళ్ళేం కాదు.
వాళ్ళ కొరకు దాదాపు చుట్టుపక్కల ఉన్న ఒక 4 గ్రామాల నుంచి అందరం కలిపి ఒక 25 మంది అక్కడ చేరి మామూలుగా దేవుని స్తుతించాము, పాటలు పాడాము. పాటలు పాడిన తర్వాత ఆరాధన చేసిన తర్వాత ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ చాలా వ్యతిరేకత మాకు వచ్చింది. ఊర్లో ఉన్న దాదాపుగా 28 కుటుంబాలు ఉంటే 28 కుటుంబాలు ఉన్న మగవాళ్ళందరూ వచ్చేసి కర్రలు పట్టుకుని చుట్టూ చేరారు. మరొక్క మాట కానీ మేము చెబితే కొడతారు, కొట్టడానికి కూడా వచ్చారు. మేము మా వెహికల్స్ ని చాలా 1 కిలోమీటర్ దూరంగా మేము వదిలేసాం. దాదాపు 3:30 గంటలు మమ్మల్ని బంధించారు. మీరు ఈ విధంగా అన్ని పట్టుకుని వచ్చి కొత్తగా తీసుకొస్తారు మా ఊర్లో అని చెప్పి ఒక పూజారి అమ్మ ఉంటే ఆవిడ వీళ్ళందరినీ రెచ్చగొట్టి, ఇదిగో నేను ఈ ఊర్లో నేను ఉండాలా లేకపోతే కొత్త దేవుడు ఉండాలా మీరు తేల్చుకోండి అని చెప్పి వారిని రెచ్చగొట్టిన సందర్భాన్ని బట్టి మేము అక్కడ సవాల్ చేయబడ్డాం. 3:30 గంటలు మమ్మల్ని కదలనివ్వలేదు. కదిలితే కొడతారు, మాట్లాడితే కొడతారు. చుట్టలాగా నిర్బంధించారు. మేము కూడా అలాగ కుర్చీలో కూర్చుని మేము ఏడుస్తా అక్కడ కూర్చుని ఉన్నాం. వారందరూ వచ్చి ఎవరైతే రక్షించబడ్డ కుటుంబం ఉందో ఆ కుటుంబం దగ్గరికి వచ్చి, రామారావు ఆయన పేరు, నీ వలన ఈ వీరందరూ కూడా మన గ్రామానికి వచ్చారు, రేపటి నుంచి నిన్ను మేము బహిష్కరిస్తూ ఉన్నాం, నిన్ను చంపుతాం, ఈ ఊర్లో ఉంటూ నిన్ను చంపుతాం, నీకు ఆ దేవుడు కావాలా నువ్వు ఆ పక్క ఊర్లోకి వెళ్ళిపో, లేకపోతే నువ్వు మాతోనే ఉండాలా, నీ బట్టే వీళ్ళు వచ్చారు అని చెప్పి వీళ్ళందరూ అటువైపు తిరగడం జరిగింది. మమ్మల్ని అయితే అలాగ వదిలేశారు. ఇప్పుడు ఆయన పట్టుకున్నారు, ఇప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. అప్పుడు మేము ఆయన విడిచిపెట్టి వెళ్తే బాగోదని చెప్పి మరలా ఆయన కొరకు మేము వెళ్ళి కూర్చొని, నీ కొరకు నువ్వు ఇప్పుడు దేవుని కుటుంబ సభ్యుడివి, నీ కొరకు బయట ఉన్న ప్రాంతాలకు మేము తెలియజేస్తే మా రామారావు అనే వ్యక్తి ఈ విధంగా ఆ ఊర్లో ఒక్కడిగా ఉన్నాడు, బహిష్కరించబడ్డాడని చెప్పినప్పుడు లక్షలాది మంది, వేలాది మంది కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తాడు. తమ్ముడు బాధపడకని చెప్పినప్పుడు ఆయన కన్నీళ్లు తుడుచుకుని, అప్పటికే రాత్రి 11:30 టైం అవుతుంటే, అన్నా చచ్చినా బ్రతికినా నేను ప్రభు కొరకు నిలబడతాను, మీరందరూ నా దగ్గర ఉన్నారు, నాకు ధైర్యం ఉంది, ఏం పర్వాలేదు, ఈ ఊరు చివరినైనా పాకలు కట్టుకొని ఇక్కడ ఒక దీపంగా నేను నిలబడతాను తప్ప నేనేం భయపడను, మీరు పదండి అని చెప్పేసి మమ్మల్ని అప్పుడు ఆయన తిరిగి పంపించాడు. దేవుని కుటుంబంలో చేరితే అంత త్యాగం వస్తుంది. దానికి కారణం రక్షణ. రక్షణ అనుభవం అనేది లేకపోతే నిలబడలేము. దట్స్ వై సాల్వేషన్ ఇస్ సో గ్రేట్. Salvation is so great because it is rejoicing. దేవుని కుటుంబంలో సభ్యులంగా చేర్చబడ్డాము, దేవుని బిడ్డలము అని చెప్పుకో ఆనందము పొందేటట్టు చేస్తుంది. కాబట్టి రక్షణ భాగ్యం గొప్పది. ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని ఇది వివరించగలిగే విధానం. వీఆర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద గాడ్. దేవుని కుటుంబ సభ్యులం మనం. ఆ రక్షణను బట్టే ఈ ఆనందాన్ని ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాజ్ ఇట్ ఈస్ రిజాయిసింగ్. ఎప్పుడు కూడా ఈ ఆనందముల నుంచి నడిపించేటట్టు చేస్తుంది. కాబట్టి సాల్వేషన్ సో గ్రేట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటను గ్రహించవలసిందిగా ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వల్ల మొట్టమొదటిగా మనం చూసినప్పుడు రక్షణ గొప్పది. ఎందుకంటే ఇట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ గాడ్ హెడ్. దైవత్వం యొక్క సాక్ష్యం ఉన్నది, అందుకని ఇట్ ఈస్ రియల్. రెండోది విషయాన్ని చూసినప్పుడు సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ ఎ రిస్టరేటివ్. ఎందుకంటే ద డొమానియన్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టి మీద మరల పునరుద్ధరించబడింది మనకు అధికారం. ప్రపంచం మీద మరల అనుకరించబడింది, మన చేతి కిందకు వచ్చింది అధికారం యేసు నామమున. అందుకు సాల్వేషన్ గొప్పది. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఎందుకంటే గ్లోరీ త్రూ ద సఫరింగ్స్. శ్రమల ద్వారా సిరులు లేదా శ్రమలు పొందటం వలన ఇట్ ఈస్ రివార్డింగ్ అస్. మహిమ ప్రభావమైన కిరీటము ధరించేవానిగా మానవుని ఎంచి నిలబెట్టింది రక్షణ. సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ ద మెంబర్షిప్ ఆఫ్ ద గాడ్స్ ఫ్యామిలీ. దేవుని యొక్క కుటుంబంలో ఆయన తండ్రిగా, ఆ ప్రభువారు జ్యేష్ఠునిగా, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కౌన్సిలర్గా, ఒక నడిపించే దేవునిగా, మన హృదయాలను తృప్తి చెందించే విధంగా, మనకు నిత్యము తోడుగా ఉన్న విధానంలో
ఆ అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం. రక్షించబడిన సముదాయం అంతా కూడా ఒకే రక్తంలో కడుగబడ్డం అనే విధానంలో మనం ఆధిక్యత కలిగిన వారిగా ఎంచబడుతున్నాం. అందుకు రక్షణ భాగ్యం గొప్పది. ఇక్కడ మనం అనేకము ఆత్మీయులము, కుటుంబము అనే ఒక అభిప్రాయం వచ్చిందంటే మనం అందరము యేసు ప్రభువు వారి నామములో రక్షించబడ్డాము అనే ఒక్క మాటను బట్టే. ఇక్కడ ఎవ్వరు ఒకరికొకరు ఇంతకు ముందు ఎవ్వరము తెలియము. ఒకే ఒకటి, నీ కొరకు ఏ ప్రభు అయితే కలువరి శిలువలో రక్తం కార్చారో అదే ప్రభు నా కొరకు కూడా కార్చారని చెప్పి ఆ ప్రభువుని బట్టి ఫ్యామిలీ మెంబర్స్ అయ్యాం. దట్స్ వై సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ ఫర్ అస్. చెట్టు చివరికి ఒక మాట నేను చెప్పి నేను ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వల్ల హెబ్రీ పత్రికలోని చివరి 2 వచనాలు మనం చూసినప్పుడు, కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగు చేయుటకే దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. Salvation is so great because it takes us victory in temptation. అది మనల్ని విజయవంతమైన జీవితంలోకి నడిపించేటట్టుగా, మన కొరకే ప్రజల పాప పరిహారము కొరకే కనికరము, మెర్సిఫుల్, నమ్మకమును, ఫెయిత్ఫుల్ కలిగిన ప్రధాన యాజకుని కలిగేటట్టుగా మన కొరకే నిత్యము యాచనలు చేసే ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ ఆఫ్ ఫర్ us. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి అది సాల్వేషన్ బట్టి, రక్షించబడిన భాగ్యాన్ని బట్టి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మన రక్షించబడిన మనము నిన్న శిక్ష నుంచి విడిపించబడ్డాము, నేడు పాపపు శక్తి నుంచి విడిపించబడుతూ ఉన్నాం. రేపు పాపపు యొక్క లోకము నుంచి విడిపించబడతాం. రక్షణ మనల్ని ఏ విధంగా యోగ్యులుగా ఆయన వైపు నడిపిస్తుందని అంటే, నిన్న మనల్ని శిక్ష నుంచి విడిపించింది. పాపం వలన వచ్చే శిక్ష నుంచి మనం విడిపించబడ్డాం. నేడు మనము పాపపు శక్తి నుంచి విడిపించబడుతూ ఉన్నాం. రేపు మనము పాపపు లోకం నుంచి విడిపించబడుతూ ఉన్నాం. ఈ మాట నేను గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వల్ల. అందుకు రక్షణ భాగ్యం గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు రక్షణ భాగ్యము గొప్పది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ మనం తప్పించుకుందాము? ఇది గొప్ప రక్షణ. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాజ్ ఇట్ ఈస్ రియల్. అది నిజము. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాజ్ ఇట్ ఈస్ రెస్టోరింగ్. అది నిశ్చయత. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాజ్ ఇట్ ఈస్ రీజాయిసింగ్. అది నిత్యానందము. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాజ్ ఇట్ ఈస్ రివార్డింగ్ అస్. అది మనల్ని మనకు ఒక నజరాను. సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్ బికాజ్ ఇట్ ఈస్ రెస్టింగ్ అస్. మనకు ఒక నెమ్మది ఇస్తుంది. అది నిజము, అది నిశ్చయత, అది నిత్యానందము, అది ఒక నజరాన, అది ఒక నెమ్మదినిస్తుంది. రియల్, రీస్టోరింగ్, రీజాయిసింగ్, రివార్డింగ్ అస్ అండ్ రెస్టింగ్ ఇన్ అస్. మనకు ఆ నెమ్మదిని ఇవ్వడానికి, మనకు ఆ భాగ్యం కలుగజేయడానికి ఆయన కనికరం కలిగిన దేవుడు, మెర్సిఫుల్. ఆయన నమ్మకం కలిగిన దేవుడు, ఫెయిత్ఫుల్. ఆయన ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ ఫర్ us. అంత గొప్ప భాగ్యం పొందడానికి కారణము ఇంత గొప్ప రక్షణ. అట్టి రక్షణను మనము నిర్లక్ష్యం చేయకుండా, అట్టి రక్షణను చేత పట్టుకొని రక్షణ ఆనందం కలిగి రక్షణ లేని వారికి గొప్ప పని చేయవర్లంగా, మనకున్న పరిధిలో ప్రార్థించే వర్లంగా, మిషనరీ పనికి సహకరించే వర్లంగా, లేదా ఆత్మల రక్షణలో కొనసాగుతున్న సేవకుల కొరకే ప్రయాసపడిన వారంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయము. ఎలాగ తప్పించుకుందాం అనే మాట అనేది మనకు క్వశ్చన్గా ఉండదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను కలిగి ఉంటూ రక్షణ ఆనందం కలిగి రక్షణ లేని వారి కొరకు ముందుకు వెళ్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకే మరొకసారి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ, ఇక్కడున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ, మా కొరకు, కుటుంబం కొరకు
ప్రార్థించవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి చాలా అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించినందుకు, రక్షణ గురించిన వివరణ, మరి రక్షణలో ఉన్న ఆనందము ఎందుకు గొప్పదో చక్కగా వివరించారు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. రెవరెండ్ జామి రవికుమార్ గారు. యేసుక్రీస్తు నామములో వర్చువల్ ఫెలోషిప్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం అనే విషయాన్ని చాలా సవివరంగా, ఎందుకంటే ఆయన దేవుని పరిచయంలో ఉన్నారు, అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో వ్యతిరేకమైన పరిస్థితుల్లో పనిచేశారు కాబట్టి ప్రతి వచనానికి అనేకమైన సాక్ష్యాలు తెలియజేశారు ఆయన. ఎందుకంటే ఇది రక్షణ దేవుని కుటుంబంలో మనది చేరుస్తుంది. అంతేకాకుండా రక్షణ అనేది సత్యమైంది. ఆ వ్యక్తి అడిగినట్టుగా ఎందుకు మీరు ఒకవేళ రక్షణలోకి వచ్చినట్టు ఏదో గొప్ప సాధించినట్టుగా ఫీల్ అవుతారు అన్నప్పుడు, ఆ ఆదరణ, ఆ కృప, దేవుని ప్రేమ, అదే రాబోతున్న భవిష్యత్తు కోసం పెద్ద మనకి అనేక విషయాలు మనకు తెలుసు కాబట్టి ఆ విషయాలు మనం ఆలోచించగలం. అంతేకాకుండా రక్షణ పాపం నుంచి విడిపిస్తుంది, అదేవిధంగా పాపపు శిక్ష నుంచి విడిపిస్తుంది, పాపపు శక్తి నుంచి విడిపిస్తుంది. అంతేకాకుండా పాపపు రక్షణ నుంచి, పాపపు లోకం నుంచి కూడా విడిపిస్తుంది అనే విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ అవి వాస్తవమైనవి, సత్యమైనవి, మన స్థితిని పరిస్థితిని మార్చగలిగేవి. అంతేకాకుండా ఆ రక్షణ మనం పొందుకుంటే ఆ రక్షణకి ఇతరులకు ఇవ్వగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వవాణి ద్వారా, అదేవిధంగా సేవకుడు చేస్తున్న సేవ అద్భుతమైన సేవ. అదేవిధంగా ఆయన చెప్పిన సాక్ష్యం, ఏ విధంగా అయ్యా అన్నా నేను ఈ యొక్క ఊర్లో ఒక దీపంగా ఉంటాను, ఊరు బయట ఉన్నా పర్వాలేదు అన్న మాటలు సేవలు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అటువంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్న బిడ్డలు, అంతేకాకుండా క్షేమకరమైన ఉన్నతమైన ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితుల్లో కూడా వాటిని అన్నింటినీ విడిచిపెట్టి ఇటువంటి వ్యక్తులు దేవుని సేవలో ఉన్నారు కాబట్టి అనేక మారుమూల ప్రాంతాల్లో రక్షించబడడానికి అవకాశం కలిగింది. దేవుడి సేవకుని, అదేవిధంగా సేవని, కుటుంబాన్ని నిండారుగా దీవించాలని, అదేవిధంగా విశ్వాన్ని సేవను కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుని తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, నీ దోషుని అవుతున్న ప్రభా మరుగుపరిచి నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రభా విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, నీ సేవకులకు ఇచ్చిన ప్రభా ఆశను బట్టి, నువ్వు రక్షించుకున్న విధానం బట్టి ప్రభా, రక్షించమని బిడ్డలు ప్రభా, వారు తమ రక్షణ మాత్రమే కాదు కానీ తండ్రి అనేక మంది రక్షణ కోసం ప్రభా అయ్యా పాటు పడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సహాయం తెచ్చండి ప్రభా. నీ దాసునిగా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ పారాయణ నాయుడు గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా విశ్వాన్ని సంవత్సరం ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ దాసుని కుటుంబాన్ని ప్రభావితను ప్రభా కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, బిడ్డలిద్దరిని దీవించండి, వారి చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడ్డానికి సహాయం తెచ్చామని ప్రభా. ఎక్కడ తండ్రి మారుమూల ప్రాంతాల్లో ప్రభా నీ మాట తెలియని ప్రజలు, నీ మాట విని ప్రజలు చాలా మంది ఉన్నారయ్యా. ఆ ప్రాంతాల్లో సేవ చేయొచ్చును నీ దాసుని వాడుకోమని, అదేవిధంగా ప్రభా నీ రక్షణ కోసం ప్రభా ఆయన విడిచివచ్చిన కుటుంబం, విడిచివచ్చిన దేవతను ప్రభా, ఉద్యోగాలు, సంస్థాన్ని ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా. ఏనాడు ఆహారానికి, ఆరోగ్యానికి ప్రభా లోటు లేకుండా బిడ్డలను ప్రభా సర్వసమృద్ధిగా నడిపించమని, ఇంకా ప్రభా అనేక స్థలాల్లో ప్రభా నీ చల్లని మెల్లని స్వరాన్ని ప్రభా వినిపింపజేయడానికి సహాయం దయచేయమని, అదేవిధంగా ప్రభా ఎత్తుబడి వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అవునయ్యా, రక్షణ సత్యమైన తండ్రి, అది ఇచ్చే సంతోషంగానే ఆనందంగానే ప్రపంచంలో ఎవరవ్వలేదయ్యా. ఒకవేళ తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభా అని దేవాది దేవుని కుమారుడై ఉండి దేవునితో సౌండ్ విడిచిపెట్టిన భాగ్యమని ఎంచుకోనక మనుషుల పోలికగా పుట్టి దోషం శోభం ధరించని ప్రభా మా కొరకు తండ్రి సిలువలో ప్రభా త్యాగం చేశాడు, అనేక అవమానాలు పొందాడయ్యా. అంత గొప్ప రక్షణ ప్రభా నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాను తండ్రి. అయ్యా, వడివడిగా నరకాన్ని నడిచి వెళ్తున్న ప్రభా నీ ప్రజలను ప్రభా అగ్ని నుండి లాగినట్టు కొంతమంది లాగలే కృప మాకు, మా సంఘాలకి, మా కుటుంబాలు దయచేయమని ప్రత్యేకంగా ప్రభా రక్షణ తండ్రి మా తాగిపోకుండా మా కుటుంబాలకి, మా స్నేహితులకి అయ్యా ప్రభా భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా సర్వసృష్టిని సువార్త ప్రకటించమన్నా ప్రభా. దాన్ని ఆ రక్షణ ఆనందాన్ని మేము పొందుకున్న ఆనందాన్ని అందరికీ ఇవ్వగల కృప మాకు అందరికీ దయచేయమని, మరి శ్రవణ నిదాసుని సేవను జ్ఞాపకం చేసుకుని నచ్చులు ఫెలోషిప్ వాళ్ళని ప్రతిబిడ్డను దీవించమని, అదేవిధంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రమణ మేగడ గారు ప్రభా తండ్రి వారి పాప వివాహం విషయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి, కార్యం చేయండి ప్రభా. మా పాప ఎగ్జామ్స్ రాస్తూ ఉంది ప్రభా, MBBS ఫస్ట్ ఇయర్ కార్యాలు చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా
కిరణ్ గారిని, జీవనానంద కుమార్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దేవతను ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రశాంత్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అవసరాల్లో ఉన్న బిడ్డలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా ప్రభా. ఈ విధంగా ప్రతిరోజు ప్రభు నీ వాక్యం వినడానికి తండ్రి ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలు దీవించండి అయ్యా. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, ఎఫ్ఎన్టీస్ గారిని, కోర్టు వారిని దీవించండి. అదేవిధంగా ప్రభు దీకాల సమయంలో లేచి మా కోసం ప్రార్థించే తల్లులను ఇచ్చే ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని ఆశీర్వదించమని అయ్యా ప్రభా. ఇది మేము చేయవలసిన ప్రతి పనులు సూటిని మార్గాన్ని చూపించి నిశ్చితమైతే రక్షణ ప్రభా మాకు మా కుటుంబాలు పరిమితం కాకుండా ప్రభా అయా దాతన ప్రభా ఈ ప్రపంచ నలుమూలల ప్రభా ఇంత గొప్ప రక్షణ ప్రభా అందించడానికి మాకు సహాయం చేయమని ప్రపంచమని మరొకసారి ప్రభు అక్కడ చెప్పిన దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ఉందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు గాక, నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధన తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసునికి, కుటుంబానికి, అందులో ఈరోజు పాల్గొన్న బిడ్డలకు, అదేవిధంగా ఇంకా రక్షణ అందని బిడ్డలకు, రక్షణ చేరు వరకు ఆయన కృప మన అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ చామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన పారయ్య నాయుడు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ జాయిన్ అని మీ అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఇట్లాంటి మెసేజెస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికి. బాబీ అన్న క్లోజ్ చేయండి.